తెలంగాణ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆయన నోరు తెరిస్తే మొత్తం కూడా బూతులే. కేటీఆర్ గారిని ఉద్దేశించి డ్రగ్స్ వాడతాడు, డ్రగ్స్ టెస్ట్ చేయాలి, కేటీఆర్ సినిమా హీరోయిన్స్తో తిరుగుతాడు అని చెప్పేసి హీరోయిన్ల పేరు కూడా చెప్పాడు. బీభత్సంగా తప్పుడు మాట్లాడవన్నీ కూడా. మళ్ళీ ఏమైనా ఉంది అంటే ఇవి తప్ప ఇంకేం మాట్లాడు. తర్వాత ఇంకోటి అంటాడు, హిందూ ముస్లిం అని చెప్పేసి గట్టిగా మాట్లాడతాడు. ఆ పిచ్చిని అయితే బాగా ఎక్కించినాడు జనాల్లోకి ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. మొన్న కూడా వాళ్ళ కరీంనగర్లోనే బీఆర్ఎస్ నాయకుల మీద దాడులు చేయించాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద దాడి చేశాడు, ఆయన కారుని ధ్వంసం చేయించాడు. అంతటితో ఆగలే. తర్వాత బీఆర్ఎస్ నాయకురాలు పావని గౌడ్, ఆమె ఇంటి మీద దాడి చేయించాడు. అంతటితో ఆగలే. కరీంనగర్లోనే మాజీ మంత్రి కమలాకర్ రెడ్డి గంగుల కమలాకర్ రెడ్డి వాళ్ళ ఆఫీస్ మీద దాడి చేయించాడు. గత 2 రోజుల్లో జరిపినాయి ఇవన్నీ కూడా. ఆయనకు ఆ కేంద్ర మంత్రి పదవి ఏదైతే ఉందో దాన్ని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ నాయకుల మీద దౌర్జన్యాలు చేపిస్తున్నాడు తప్ప ఆయనకు ఉన్నటువంటి పదవిని ఉపయోగించి రాష్ట్రానికి ఏమైనా సరే మేలు చేయాలా, మంచి చేయాలా, మంచి ప్రాజెక్టు తీసుకువద్దాము అలాంటివి మాత్రం చేయడు. కానీ మాట్లాడితే కేటీఆర్, కేసీఆర్, డ్రగ్స్ ఏమి ఉండవు అక్కడ. అన్ని ఆరోపణలే, తప్పుడు ఆరోపణలు, తప్పుడు మాటలు. మళ్ళీ ఏమనంటే హిందూ ముస్లిం అని చెప్పేసి గొడవలు లేపుతుంటాడు. ఇంత పనికి మన రాజకీయ నాయకుని గతంలో నేను ఎప్పుడు చూడలేదు తెలంగాణ రాష్ట్రంలో. ఈయన ఎక్కువ చేస్తుంటాడు. బీజేపీ నాయకులు ఇంకా చాలామంది ఉండాలి, కానీ ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, ఆయన కూడా బీజేపీ నాయకుడే. ఆయన ఎంత స్మూత్గా ఉంటాడు, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాడు. ఆయన ఏ రోజు కూడా హిందూ ముస్లిం అని చెప్పేసి ఏ రోజు కూడా మతాలతో రాజకీయాలు చేసిన సందర్భాలు కనిపించలే నాకు. కానీ ఈ బండి సంజయ్ అదేందో, ఆయన రాజకీయం ఏందో, ఆయన చెత్త ఏందో, ఆయన చండాలం ఏందో మనకైతే అర్థం కాలే. కానీ ఆయన చేసే రాజకీయాలు చాలా వరస్ట్గా ఉంటాయి. ఆయన మీద ఎవరో ఏదో అన్నారని చెప్పేసి అప్పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద, పావని గౌడ్ ఇంటి మీద, గంగుల కమలాకర్ గారి ఆఫీస్ మీద దాడి చేయించాడు. అంటే ఈయన ఎవరినైనా తిట్టచ్చు, ఈయన మాత్రం ఎవరో ఏమనకూడదంట. దరిద్రం ఏమంటే ఈరోజు వాళ్ళ కొడుకు మీద, బండి సంజయ్ గారి కొడుకు మీద పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. 17 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయికి దేంట్లోనో మత్తు పదార్థాలు ఇచ్చి ఏదో పని కానిచ్చారంట. ఆ ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అమ్మాయి, కేసు కూడా నమోదైంది. ఇప్పుడు అక్కడి నుంచి కప్పిపుచ్చుకోవడానికి హనీ ట్రాప్ అని చెప్పేసి మళ్ళీ తప్పుడు ప్రచారం, ఉల్టా ఆ అమ్మాయి మీదే వీళ్ళు కేసు పెట్టారు హనీ ట్రాప్ అని చెప్పేసి. అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా మళ్ళీ హనీ ట్రాప్ అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నాలా? చేతిలో అధికారం ఉంది అని చెప్పేసి చట్టాపట్టాలు వేసుకొని పోరంబోకులాగా తిరుగుతున్నటువంటి కొడుకుని కట్టడి చేయాల్సింది పోయి తప్పు చేసినట్టు తన కొడుకుని కాపాడడం కోసం మళ్ళీ హనీ ట్రాప్ అని చెప్పేసి ఒక తప్పుడు వార్తని క్రియేట్ చేసి మళ్ళీ ఆ మహిళ మీదే మళ్ళీ ఉల్టా కేసు పెట్టాడు. చండాలం అనిపించట్లే? పొద్దున్నుంచి ఆ బండి సంజయ్ గారి కుమారుడు యొక్క ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. బీభత్సంగా. మళ్ళీ అయినా కానీ కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు. చండాలం అనిపించట్లే? ప్రజాస్వామ్యంలో ఉన్నామని చెప్పేసి ఒకసారి తెలుసుకోవాలి. పాపం రేపు మోదీ గారు హైదరాబాద్, తెలంగాణకి వెళ్తున్నాడు. ఆ కార్యక్రమానికి పాపం ఈయన హాజరవ్వాల్సింది. ఈయన పేరు కూడా లేదంట. బీజేపీ పార్టీలో ఒక బండి సంజయ్ అనేసి కాదు, ఇతర రాష్ట్రాల్లో బోల్డెన్ మంది ఉన్నారు. వాళ్ళు ఏమంటే ఒకటే మతం మీద రాజకీయాలు చేసుకుంటూ అట్లా లాక్కొస్తున్నారు తప్ప అదర్వైజ్ వాళ్ళ వల్ల దేశం బాగుపడింది లేదు. దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు విదేశాలకు వెళ్ళి ఏమైనా చేయాలనే కానీ అక్కడ కూడా బతకనిచ్చేటట్టుగా కనిపించట్లేదు. అలా క్రియేట్ చేశాడు మోదీ గారు. ఒకవేళ ఇదే కానీ ఏ ముస్లిమో కానీ చేసి ఉంటే ఈ సమయానికి ఎంత రాద్ధాంతం చేసేవాళ్ళు అయ్యా. ఏమీ లేకపోయినా కానీ ఎంత రాద్ధాంతం చేసేవాళ్ళు. ముస్లింలు చేస్తేనేమో లవ్ జిహాద్ అని చెప్పేసి మాట్లాడే ఈ బండి సంజయ్ గారు
ఈయన కొడుకు చేస్తే మాత్రం హనీ ట్రాప్ అంట. దీన్ని అంటారు అంధభక్తుల యొక్క రాజకీయం అనేసి. ఆ అమ్మాయి కూడా హిందువే. ఒకసారి ఆ బండి సంజయ్ గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక హిందూ మైనర్ అమ్మాయికి న్యాయం చేయలేని కేంద్ర మినిస్టర్, ఆయన పదవి ఉంటే ఎంత పోతే ఎంత చెప్పండి. ఇంకా హనీ ట్రాప్ అంట. ఆయన కుమారుడినంట తీసుకువెళ్ళి ఏది ఫామ్ హౌస్ తీసుకెళ్ళి మందు తాగించి ఆయన మీద అత్యాచారం చేశారంట. మరి అంత అమాయకుడు పాపం ఆయన కుమారుడు. అందుకే సోషల్ మీడియా కూడా కామెంట్స్ వస్తున్నాయి. అత్యంత అమాయకుడైన బండి సంజయ్ కుమారుణ్ణి ఫామ్ హౌస్కి తీసుకెళ్లి మద్యం తాగించి అత్యాచారం చేసిన మైనర్ బాలికను ఎన్కౌంటర్ చేయాలంటారేమో ఈ కరడుగట్టేటువంటి కొంతమంది బత్తాయిలు ఉన్నారులే. వాళ్ళంతా కూడా మాట్లాడతారు. ఎందుకంటే అధికారం కింద పైన అక్కడ కేంద్రంలోనూ వాళ్ళదే కదా హవా అంతా కూడా. ఇక్కడ మన రేవంత్ రెడ్డి కాబట్టి ఏమైనా చేస్తారు కావాలంటే. ఉల్టా ఆమె మహిళ మీదనే కేసులు పెడతారు కావాలంటే. అధికారం ఉందని తిరిగి ఆ హిందూ మైనర్ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి మీద బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడుగుతుందని చెప్పేసి కేసు పెట్టారు ఈ పనికిమైన బ్యాచ్. ఈయన కొడుకు తప్పు చేయలేదని చెప్పేసి భాగ్యలక్ష్మి గుడికి వెళ్ళి ఒట్టు వేస్తారా బండి సంజయ్? లేకపోతే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి ఒట్టేస్తారా? సంజయ్ గారి కొడుకు సాయి భగీరథ ఆయన పేరు. అతను ఎంత వేస్ట్ ఫిలో అంటే ఆ వీడియోస్ అన్నీ కూడా చూశారు కదా. ఎంత చండాలపు వ్యక్తి అంటే అతన్ని ఇంకా వెనకేసుకొస్తుంటే కొంతమంది బత్తాయిలకి సిగ్గు శరం వల్ల వాళ్ళ ఇంట్లో మహిళని ఇలానే చేసి ఉంటే ఎంకరేజ్ చేసేవాళ్ళ. నిజంగానే ఇప్పటికీ కూడా ఇంకా ఎంకరేజ్ చేసే బత్తాయిలు ఎవరైతే ఉన్నారో ఆ బత్తాయిలకి బుద్ధి తెలుసుకోవాల్సిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ప్రజల మీద ఉంది. తప్పు చేసిన వాడిని ఇంకా ఎంకరేజ్ చేయడం అంటే తప్పు మీద తప్పు చేసినట్టే. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఆయన ఇంకా మోదీ గారు ఈరోజు ట్వీట్ చేశాడు. బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని చూసి విస్తుపోయారు, ఇంకా మా కోసం వెయిట్ చేస్తున్నారు, రేపు వచ్చి హైదరాబాద్లో దిగేసి నా ప్రతాప్ మీద చూపిస్తా అని చెప్పేసి ఏదో ట్వీట్ చేశాడు. వీళ్ళ టీం ఆల్రెడీ దిగేసి ఉంటుందేమో, ఆర్ఎస్ఎస్ టీము తెలంగాణలో. ఇంకో 2-3 సంవత్సరాలు ఎలక్షన్ ఉంది కదా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంట. ముందుగా దిగేస్తుంటారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. దిగేసి గ్రౌండ్ లెవెల్లో బీభత్సంగా ట్రై చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది తెలియదు, కానీ ఏదో చేస్తారు. తర్వాత మోదీ గారు వాళ్ళ మినిస్టర్ని, ఒక చీఫ్ మినిస్టర్ అందరినీ పంపిస్తారు వరుసగా ప్రచారం చేయడానికి. అక్కడక్కడ మీటింగ్లు పెడతారు. తర్వాత ఒక హైప్ని క్రియేట్ చేస్తారు. తర్వాత వాళ్ళ ఆర్ఎస్ఎస్ టీం ఎప్పటికప్పుడు డేటా అయితే ఇస్తూ ఉంటుంది కదా, దాని తగ్గట్టుగా ఒక స్క్రిప్ట్ తయారు చేస్తారు. ఆ స్క్రిప్ట్ని గట్టిగా వదులుతారు. వీళ్ళ రాజకీయం తెలియదా? వాళ్ళ రాజకీయానికి బలి అయ్యేది ప్రజలు మోసపోయారు.